ఐఎస్బి, రెండు ట్రిపుల్ ఐటీ. ఈ రెండు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో చంద్రబాబు నాయుడు విజన్తో క్రియేట్ అయిన సంస్థలు. ఇవాళ ఎంత గొప్ప పాత్ర పోషిస్తున్నాయి అవి. డెఫినెట్గా దానికి మనం చంద్రబాబు నాయుడు అప్రిషియేట్ చేయాలి, రాజకీయాలకు సంబంధం లేదు. సో ఆ ట్రిపుల్ ఐటీను ఐఎస్బి అలా ఇండియాలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఒక పొలిటికల్ లీడర్షిప్ కమిట్మెంట్ చూపెట్టి నడిపిస్తే ఎలాంటి ఇన్స్టిట్యూషన్ క్రియేట్ అవుతాయన్న దానికి చంద్రబాబు నాయుడు సృష్టించిన, చంద్రబాబు నాయుడు టైంలో ఏర్పాటైన ఐఎస్బి, ట్రిపుల్ ఐటీ ఒక ఉదాహరణ. మీకు ఐఎస్బి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటారు చూడండి. ఇది వరల్డ్ మేనేజ్మెంట్ స్కూల్లో టాప్ 25-30లో ఉంటుంది ఐఎస్బి, హైదరాబాద్ ఐఎస్బి. మీకు అలాగే రాజశేఖర రెడ్డి అనుభవం కూడా చెప్తాను. ఇందులో మళ్ళీ పాలిటిక్స్, ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేదు. వ్యక్తులు ఎవరు మంచి పని చేసినా లీడర్లు మనం మెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు కృషిని నేను ఇంత అప్రిషియేట్ ఎందుకు చేస్తున్నా, బికాజ్ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి లేకపోతే ఐఎస్బి వచ్చేదానే క్వశ్చన్ వస్తుంది. ఎంత విజన్తో ఐఎస్బిని డెవలప్ చేశాడు. సో మీకు రాజశేఖర రెడ్డి చెప్తాను, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ హైదరాబాద్లో పెట్టాలి అని ప్రతిపాదన వచ్చింది. పెడితే దానికి బిర్లా అంగీకరించలే. ఎందుకంటే ఆల్రెడీ వారికి హైదరాబాద్లో వయబులా కాదా అనేటువంటి అనుమానాల నుండి పెట్టమని నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత యాక్చువల్ లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి, మేము హైదరాబాద్లో పెట్టే ఆలోచన లేదు అని. అప్పుడు ఏం చేశారంటే రాజశేఖర రెడ్డి ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్ళినప్పుడు బిర్లా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వస్తానని ఫోన్ చేసి చెప్పాడు. నేను ఎందుకంటే ఐ టాట్ ఇన్ బిట్స్ కనుక నాకు గుర్తు. సో ఆయన ఫోన్ చేసి నేను మీతో బ్రేక్ఫాస్ట్ మీ ఇంటికి వస్తానని చెప్తే, ఒక ముఖ్యమంత్రి, అందులో ఒక పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్, యూపీఏ ప్రభుత్వము మనుగడకు కీలకమైన మోర్ దెన్ 30 ఎంపీస్ ఇచ్చిన చీఫ్ మినిస్టర్. ఎందుకంటే మన్మోహన్ సింగ్ అనేవాడు, ఐఎమ్ హియర్ బికాజ్ యు ఆర్ దేర్ రాజశేఖర రెడ్డి అని. సో బిర్లా వాజ్ వెరీ హ్యాపీ. బ్రేక్ఫాస్ట్కు పిలిచారు. రాజశేఖర రెడ్డిని బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళు చెప్తారు, మంచి భోజన ప్రియుడు కూడా అంటారు. సో దే హ్యాడ్ అ నైస్ బ్రేక్ఫాస్ట్. బిర్లా బ్రహ్మాండంగా అరేంజ్ చేశాడు. అంతా అయిపోయిన తర్వాత బిర్లాజీ, आप जरा मुझे एक बार फिर सोचिए, why don't you rethink your decision again to set up బిట్స్ క్యాంపస్ ఆన్ హైదరాబాద్ అంటే బిర్లా ఆనందపడ్డాడట. ఒక ముఖ్యమంత్రి నా ఇంటికి వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఎందుకు కాదనాలి అని చెప్పి ఇమీడియట్గా నేను పెడతానని మాట ఇచ్చాడు. అట్లా 200 ఎకరాల్లో బిట్స్ హైదరాబాద్ వచ్చింది. ఎందుకంటే నేను 4 ఏళ్ళు అక్కడ పాఠాలు చెప్పాడు విజిటింగ్ ప్రొఫెసర్గా. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇన్ఫోసిస్ క్యాంపస్ బెంగళూరులో పెడుతున్న సమయంలో డిలే అయితే, ఐ థింక్ దేవగౌడ అనుకుంటాను, అప్పుడు ముఖ్యమంత్రి చాలా అడ్వర్స్ కామెంట్స్ చేశాడు ఇందులో డిలే అవుతుందని. అప్పుడు నారాయణమూర్తి అమెరికాలో ఉండే. సో అది గమనించినటువంటి రాజశేఖర రెడ్డి అనుకుంటాను, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. సో నారాయణమూర్తికి ఫోన్ చేసి మేము హైదరాబాద్లో పెట్టండి నేను ఇన్వైట్ చేస్తే హైదరాబాద్లో ఇన్ఫోసిస్ క్యాంపస్ విస్తరించబడింది. అంటే ఒక ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకుంటే ఎలా ఉంటాయో అంతవరకు మీకు ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూషన్ బిల్డ్ చేసి చెప్పాను, చంద్రబాబు నాయుడు ఇన్స్టిట్యూషన్ బిల్డ్ చేసి చెప్పాను, మీకు రాజశేఖర రెడ్డి ఇన్స్టిట్యూషన్ బిల్డ్ చేసి చెప్పాను. నాకు ఇప్పటికి గుర్తు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ వారు ఇంకో చోట పెట్టాలి సౌత్లో అని, అది అహ్మదాబాద్లో ఉంటుంది. కర్ణాటకలో పెట్టాలని అనుకున్నప్పుడు మా నైబరు ఎన్ఐడి ప్రొడక్ట్, సార్ కర్ణాటకలో వాళ్ళ ల్యాండ్ ప్రాబ్లం వస్తుంది సార్, ఇంతవరకు ప్రభుత్వం సీరియస్గా లేదు, మీరు కనుక ఇనిషియేటివ్ తీసుకుంటే ముఖ్యమంత్రి చెప్తే మన దగ్గర వస్తుంది సార్ అన్నాడు. నేను వెంటనే వెళ్ళి రాజశేఖర రెడ్డికి కలిసి, సార్ ఇట్లా ఎన్ఐడి పరిస్థితి, ఇది అవకాశం ఉంది, కర్ణాటకలో వాళ్ళు సరిగా కోఆపరేట్ చేస్తలేరట, మనం తెచ్చుకోవచ్చు అంటే వితిన్ 24 hours లేఖ రాశారు. రాసి నాకు ఫోన్ చేసి చెప్పారు, ఎమ్మెల్సీ గారు మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ పైన వీఆర్ స్టార్టెడ్ యాక్టింగ్. ప్రొఫెసర్ విల్ గెట్ ది ఎన్ఐడి, ఐ విల్ కాల్ యూ ఫర్ ఇనాగ్రేషన్, విల్ గెట్ ది ఎన్ఐడి అన్నాడు. ప్రొఫెసర్ ఎమ్మెల్సీ గారు విల్ గెట్ ద ఎన్ఐడి అన్నాడు అతను. ఇలా ఇది ఇట్లే అని ఎన్ఐడి తీసుకొచ్చాడు తెలుగు రాష్ట్రాలకు. హైదరాబాద్లో పెట్టాల్సింది విభజన చట్టంలో సమయంలో కావూరు సాంబశివరావు అనుకుంటాను, అప్పుడు క్యాబినెట్లో ఉండే ఆయన విభజనతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే నష్టపోయింది, హైదరాబాద్లో అన్ని సంస్థలు ఉన్నాయని చెప్పి దాన్ని ఆంధ్రాకి తీసుకెళ్ళాడు. ఫైన్, తెలుగు గడ్డపైన ఎక్కడో ఒక చోట ఉంది. సో ఇలా ఇన్స్టిట్యూషన్స్ బిల్డ్ కావడానికి ఉదాహరణలు ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఐఐటీస్ చాలా చోట్ల పొలిటికల్ రీజన్స్తో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, ఫ్యాకల్టీ లేక, రీసెర్చ్ ఎన్విరాన్మెంట్ లేక ఏర్పాటు చేశారు. ఇది కూడా ఒక ప్రాబ్లం. అందుకే
ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కెనాట్ బి ట్రాన్స్ప్లాంటెడ్. దే హ్యావ్ టు బి నర్చర్డ్, బిల్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దానికి చాలా విజన్తో ఏర్పాటు చేయాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసే క్రమంలో వచ్చేటువంటి ప్రొలిఫరేషన్ ఆఫ్ డేటా డస్ నాట్ మీన్ ప్రొలిఫరేషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. అంటే డేటా ఎక్కువ ఉంటే విజ్ఞానం ఎక్కువ ఉన్నట్టు కాదు. ప్రొలిఫరేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డు నాట్ మీన్ ప్రొలిఫరేషన్ ఆఫ్ స్టాండర్డ్స్. అంటే సంస్థలు విస్తరణ ప్రమాణాల విస్తరణ కాదు, డేటా విస్తరణ విజ్ఞాన విస్తరణ కాదు. అందువల్ల మన దగ్గర ప్రమాణాల విస్తరణ జరగకపోవడం వల్ల కూడా కొన్ని ఐఐటీస్లో రిక్రూట్మెంట్స్ ఆశించిన స్థాయిలో లేవు. నీకు మంచి ఎకానమీ ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు, అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి. మనకు .com బూమ్ చూసాం, Y2K బూమ్ చూసాం. Y2K బూమ్లో BA చదివినోడికి కూడా IT జాబ్లు వచ్చాయి. కానీ ఇప్పుడు రావాలంటే రావు. ఇది Y2K బూమ్ పీరియడ్ కాదు, ఇది .com బూమ్ పీరియడ్ కాదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాలెంజెస్ క్రియేట్ చేస్తున్న టైం ఇది. ఇది జనరేటివ్ AI ఛాలెంజెస్ క్రియేట్ చేస్తున్న టైం ఇది. ఇలాంటి టైంలో ఉద్యోగాలు రావాలి అంటే చాలా హయ్యెస్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తే తప్ప ఉద్యోగాలు రావు. సో అలాంటి అకాడమిక్ స్టాండర్డ్స్ లేనప్పుడు, ఎకానమీ బాగా ఉన్నప్పుడు ఏ స్టాండర్డ్స్ లేకపోయినా, ఇప్పుడు ఆకలితో ఉన్నారు, ఉడికినా ఉడకకపోయినా, కూర కుదిరినా కుదరకపోయినా ఏదో ఒకటి తినేస్తారు, ఆకలి అవుతుంది మరి తప్పదు కదా అని. కానీ మీరు ఆకలితో లేరనుకోండి, టేస్ట్ ఉంటేనే తింటారు, సరిగా కుక్ అయితేనే తింటారు. ఇది కూడా అంతే. సో ఇప్పుడు ఎకానమీ సరిగా లేదు, పైగా నీకు ఇన్స్టిట్యూషన్లు పెంచుకుంటూ పోయారు, దానికి తగ్గట్టు ఇకో సిస్టమ్ క్రియేట్ కాలేదు. ఫలితం ఇవాళ ఇప్పుడు మనం